ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. నమస్కారము. మా ఊరు ఎంబీపల్లి, అనంతపురం మండలం, ఆల్మూరు పంచాయతీ. మేము మా పిల్లలు చిన్న పిల్లలు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఇక్కడ లేకుండా కావాలని చేస్తున్నారు. ఇట్లా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంది. మేము కూలి చేసుకునే వాళ్ళము, డబ్బులు ఉన్నోళ్ళు బస్సు బడి పంపిస్తున్నారు. మేము లేకున్న వాళ్ళు మేము ఏం పెట్టి చదివియాలా? మేము కూలిపోతేనే మాకు కుండు కాలేదు, లేకుంటే మా కడుపు కాలుతుంది. మేము ఏం పెట్టి చదివియాలా? మా పిల్లల జీవితాలు ఏమి కావాలా? మీరు మా పిల్లల చదువులు మీరు గొప్పగా మీరు ఈడిక్కడే ఉండాలని గవర్నర్కి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రి గారులకి ఇక్కడే ఉండాలందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం సార్. వచ్చిన పెద్దలకి అంతా మాకు చాలా దారుణంగా ఉంది మా ఊరు పరిస్థితి. మా పరిస్థితి అన్న చూసి మేము కూలిపోయి 4 పోయి తెచ్చుకొని తినేటోళ్ళం. మేము మా పిల్లలు 4 పంపలేము. 5 వరకు మొదటి నుండి ఉన్నింది. మేము కాపురాలకు వచ్చినట్టు నుండి ఇప్పుడు ఆగిపోతే మా పరిస్థితులు గంగలో దుంకల్లా. మా పరిస్థితి ఆలోచించి మాకు స్కూల్ ఇక్కడే ఉండేటట్లా చేయండి సార్. అందరికీ నమస్కారము. అక్కడ ఉండే పెద్దలకి అందరికీను. ఇంతవరకు అయితే మేము ఇట్లా చేస్తుండాము. ఏమిడిది లేదు సార్, మాకు సౌకర్యం అనేదే లేదు, ఏకులు లేదు. మేము నడిచిపోయే వాళ్ళమి. ఏదన్నా సంతకు పైన ఏదన్నా అట్లా తెచ్చుకొని తినేటోళ్ళం. అంగిడుగులు లేదు కనీసం. అంటే ఇట్లా పరిస్థితి మీరు బడి లేకుండా చేస్తే మేము బావి లేకేసుకోవాలా, కూలి పంపించుకోవాలా? మీరే ఆలోచించండి సార్, మాకైతే తెలియదు. మా ఊళ్ళో 5వ తరగతి వరకు పిల్లల్ని ఆల్మూరు పంపించడం ఇటు పరిస్థితులను కుదరదని అందరూ పేరెంట్స్ అంతా మొత్తం డిసైడ్ అయినారు. లేదా వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకొని ఏదో వాళ్ళ పని పోతే కానీ జరగదు సంసారం వాళ్ళది. చిన్నపిల్లలు అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం కదా. దావ పడుతున్న కంపు చెట్లు అన్నీ ఎట్లున్నాయి ఆల్మూరు రోడ్ వరకు 5 కిలోమీటర్ల వరకును. అది కాక రోడ్డు దాటాలన్నా చిన్నపిల్లలు దాటగలరా చెప్పండి? వెహికల్స్ ఎన్ని తిరుగుతుంటాయి, పోవడానికి రావడానికి కూడా సౌకర్యం లేదు. అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లోను, టీవీల్లోనూ. ఇట్లాంటి సందర్భంలో చిన్నపిల్లల్ని మీరు ఆల్మూరుకి ఎలా షిఫ్ట్ చేయగలది పర్మిషన్ లేకుండా? పేరెంట్స్ ఒప్పుకొని ఉంటే ఒకవేళ మీరు పంపించినా సరిపోతుండే. పేరెంట్స్ ఒప్పుకోలేదు, వాళ్ళని అడగలేదు. డైరెక్ట్ మీరు షిఫ్ట్ చేస్తే ఎట్లా 3, 4, 5 తరగతి పిల్లల్ని? అది ఏ విధంగా న్యాయము? తప్పు కదా అది. పిల్లల్ని తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం అది? సార్